రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది. గతంలో ఉన్న ధైర్యం, గతంలో వెలువచ్చిన మరి అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే 2021 సంవత్సరంలో ఆయన ధైర్యం పరాకాష్ఠకు చేరింది. లెక్కలేని తనం వచ్చింది. ఎవరిని కూడా మరి ఒక సాధారణ విషయంగా తీసి పాడేసి ఒక వెంట్రుకతో సమానంగా తీసేసి మాట్లాడే తత్వంలో ఆయన వ్యవహరించారు. ఆనాడు అన్నారు, నా వెంట్రుక కూడా పీకలేరని. 2021లో ఆ స్వరం. 2022 వచ్చేటప్పటికి స్వరం మారింది. మారి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 2022లో నమ్మండి అని వినిపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రకంగా 2023 సాగిన తర్వాత 2024 తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి. ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, మీ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు, నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు తరుగు కొడతారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే భయాందోళనకు గురవుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఈరోజు దాన్ని తట్టుకుని నిలబడటానికి అనేక విధాలైన అప్రజాస్వామిక విధాలని మరి అనుసరించడానికి కూడా ఆయన వెనుకాట్లేదనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజే మన 2024 జనవరి 5వ తారీఖున రావాల్సిన ఓటర్ల జాబితా మరి 22వ తారీఖు వచ్చింది. ఇందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. మరి ఎవరైతే ఈరోజు మరి వార్డు వాలంటీర్స్ ఉన్నారో, సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకుని ఈ ఓటర్ల జాబితాని కూడా తప్పులు తడకగా చేయడానికి కూడా ప్రయత్నం చేశారంటే ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టి పీడిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ మరి సుమారుగా 40-42 రోజులుగా చేస్తున్న మరి సమ్మెని కూడా లెక్క చేయకుండా ఈనాడు ఉన్నాడంటే ఈరోజు 1,05,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎప్పుడు తవరికొడదామా, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి ఎప్పుడు వైదొలిగించుదామా అనే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా మరి ఇసుకని విపరీతంగా రేటు పెంచేసి ఈనాడు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో 40 లక్షల మంది ఈనాడు భవన కార్మికులు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఎప్పుడు ఈ ముఖ్యమంత్రిని సాగనంపాలనే ఉద్దేశంతో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి.